హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ రిజల్ట్ అనేది బ్యాక్ సైడ్ డోనర్ ఏరియాతో పాటు చేసే టెక్నిక్ పైన కూడా డిపెండ్ అయి ఉంటుంది. మంచి టెక్నిక్ చేపిస్తే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ వీడియోలో అతనికి కంప్లీట్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇతనికి ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనే విషయం. 4th to 5th గ్రేడ్ బాల్నెస్కి ఎలాంటి రిజల్ట్ వచ్చినది అనేది కంప్లీట్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో మంచి రిజల్ట్ రావాలంటే తప్పకుండా బ్యాక్ సైడ్ డోనర్ ఏరియా హెల్దీగా ఉండాలి. అలానే చేసే టెక్నిక్ కూడా మంచిగా ఉంటే తప్పకుండా న్యాచురల్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ ఉన్న టైంలో మంచి టెక్నిక్తో పాటు మనకు బ్యాక్ సైడ్ ఉండే డోనర్ ఏరియా హెల్దీగా ఉంటేనే మనం మంచి రిజల్ట్ ఎక్స్పెక్ట్ చేయగలం. ఈ వీడియోలో అతనికి కూడా 4th to 5th గ్రేడ్ బాల్నెస్ మీరు గమనించవచ్చు. ఇతని హెడ్ని గమనిస్తే హెడ్లో కంప్లీట్గా బాల్నెస్లా కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ అండ్ మిడిల్ పార్ట్ కూడా థిన్ ఏరియా, కంప్లీట్గా థిన్ ఏరియాని మనం చూడొచ్చు. ఆ థిన్ ఏరియాలో కూడా మనం సరైన మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తే తప్పకుండా మన గ్రాఫ్ట్ అనేది మళ్ళీ రికవర్ అయ్యి హెల్దీగా మారే ఛాన్స్ ఉంది. మన లుక్ కూడా మంచిగా మారే ఛాన్స్ ఉంది సరైన మెయింటెనెన్స్తో చేసుకుంటూ వస్తే. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేసిన తర్వాత ఇతని హెడ్ని మీరు గమనిస్తే ఆల్మోస్ట్ ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ కాబట్టి 4th to 5th గ్రేడ్ బాల్నెస్ ఇతనికి ఇంప్లాంట్ చేసిన గ్రాఫ్ట్ వచ్చేసి 4000+ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేశారు. ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ కాబట్టి బ్యాక్ సైడ్ డోనర్ ఏరియాని ఆల్మోస్ట్ ఇతనికి కంప్లీట్గా యూజ్ చేయడం జరిగింది. మీరు షెడింగ్ స్టేజ్లో ఇతని హెడ్ని కనుక గమనిస్తే షెడింగ్ స్టేజ్లో ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. 1 month నుంచి షెడింగ్ స్టేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. 3 months 4th 5th month వరకు కూడా కొంతమందిలో షెడింగ్ స్టేజ్ అనేది మనం చూస్తాం. ఆ ఏరియాలో బాల్నెస్ లానే కనిపిస్తుంది. మళ్ళీ 5th month నుంచి మామూలుగా రికవరీ అవుతూ వచ్చి 1 yearలో మనకి బెస్ట్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంది హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లో. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. ఇక ఇతనికైనా కాస్ట్ విషయానికి వస్తే, ఇతనికైనా టెక్నిక్ విషయానికి వస్తే, ఇతనికి చేసిన టెక్నిక్ వచ్చేసి బిగ్ ఎఫ్ఈ చాలా మంచి టెక్నిక్ అనమాట. హెయిర్ ఫ్రీ హెయిర్ గ్రోనే బెటర్ టెక్నిక్ ఏదైనా ఉందంటే అది బిగ్ ఎఫ్ఈ చాలా కాస్ట్తో కూడుకున్న టెక్నిక్. ఇది 40 rupees per గ్రాఫ్ట్ అయితే ఛార్జ్ చేస్తారు. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో కాస్ట్ అనేది పెరగవచ్చు, తగ్గవచ్చు. ఇతనికైతే 2024లో అయితే సర్జరీ కంప్లీట్ అయింది. ఇతనికి సర్జరీ అయిన టైంలో అయితే బిగ్ ఎఫ్ఈ 40 rupees per గ్రాఫ్ట్ అయితే ఛార్జ్ చేయడం జరిగింది. ఇతనికి కంప్లీట్గా 4000+ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేశారు. 4000 into 40 rupees వేసుకుంటే ఇతనికి 1,60,000 వరకు ఇతనికి సర్జరీ కాస్ట్ అనేది అవ్వడం జరిగింది. ఇక మెయింటెనెన్స్ విషయానికి వస్తే ఇతను కంప్లీట్గా ప్రాపర్ మెయింటెనెన్స్ తీసుకున్నాడు కాబట్టి ఇతని రిజల్ట్ మీరు గమనించవచ్చు. రిజల్ట్ అయితే చాలా మంచి రిజల్ట్ అయితే రావడం జరిగింది. ఇతనికి 5th monthలో ఇలా ఉంది తిన హెడ్. ఎందుకంటే కొంతమందిలో లేట్ అయ్యే ఛాన్స్ ఉంది, కొంతమందిలో తొందరగా వచ్చే ఛాన్స్ ఉంది. వాడే మెయింటెనెన్స్ని బట్టి కూడా మన రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందిలో వాళ్ళ హెల్త్ కండిషన్ని బట్టి కూడా రిజల్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. కొంతమందిలో 6 months నుంచి మంచి రిజల్ట్ వస్తుంది, కొంతమందిలో 1 year తర్వాత మంచి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రతి ఒక్క విషయం గురించి తెలుసుకున్న తర్వాతనే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తే బెటర్. అండ్ ఇతని రిజల్ట్ అయితే మీరు గమనించవచ్చు. రిజల్ట్ అయితే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. ఇతను చేసిన టెక్నిక్ బిగ్ ఎఫ్ఈ కాబట్టి చాలా న్యాచురల్ రిజల్ట్ అనేది ఇతనికి గమనించవచ్చు. ఇంకా ఇతని గురించి మీకు చెప్పాలంటే ఇతను సరైన మెయింటెనెన్స్ చేశాడు కాబట్టి అంతటి బాల్నెస్లో కూడా మంచి రిజల్ట్ అనేది రావడం జరిగింది. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత కూడా మన జెనెటిక్ సిచ్యువేషన్ని బట్టి మన జెనెటిక్లో ఎక్కువ గ్రేడ్ బాల్నెస్ ఉన్నప్పుడు మనం తప్పకుండా సరైన మెయింటెనెన్స్ అనేది డాక్టర్ సలహాతో చేసుకుంటూ వస్తేనే మన రిజల్ట్ అలానే ఉంటుంది. ఇతని కంప్లీట్ రిజల్ట్ మీరు గమనిస్తే బిఫోర్ అండ్ ఆఫ్టర్ రిజల్ట్ తర్వాత ఇతనికి చాలా మంచి రిజల్ట్ వచ్చింది. చాలా న్యాచురల్ రిజల్ట్ రావడం అయితే జరిగింది. ఇతను చేసిన టెక్నిక్ అలాంటిది. బిగ్ ఎఫ్ఈలో తప్పకుండా మంచి న్యాచురల్ రిజల్ట్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. మీకు ఇంకా మీ గురించి తెలుసుకోవాలనుకుంటే డిస్ప్లేలో స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే మీరు మీ పిక్స్ వాట్సాప్ చేస్తే మీకు ఎలాంటి గ్రాఫ్ట్, ఎన్ని గ్రాఫ్ట్ పడతాయి అనే విషయం అయితే తప్పకుండా వాళ్ళు తెలియజేయడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రతి ఒక్క విషయం గురించి తెలుసుకున్న తర్వాతనే మీరు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్ళండి. ఈ వీడియోలో అతనికి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. అలానే ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ ఎవరివన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్ ఆల్సో. బాయ్ ఎవరివన్. వెళ్ళే ముందు ఒక మాట, సేవ్ ట్రీ సేవ్ వాటర్.